పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో సంచలనాలు సృష్టిస్తున్న రెడ్ బుక్, తెలంగాణలో కూడా ఆ పింక్ డైరీ సృష్టి జరుగుతూనే ఉంది. అక్కడ రెడ్ బుక్పై ఏదో ఒక రకంగా వార్తలు వస్తున్నాయి. ఆ బుక్లో గత ప్రభుత్వం చేసిన అరాచకాలు ఉన్నాయనేది కథ. ఇక్కడ కూడా అటువంటి బుక్ ఒకటి తయారవుతుందట. అదే పింక్ బుక్, అంటే పింక్ డైరీ. ఆ పింక్ డైరీలో ప్రత్యర్థుల తలరాతలు ఉన్నాయంట. అధికారంలోకి వచ్చాక పింక్ బుక్లో ఉన్న పేర్ల మీద వడ్డీల మీద చక్రవడ్డీలు వసూలు చేస్తారట. ఏమిటా పింక్ బుక్? ఒకసారి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఈ డైరీ అర్థమైందని చెప్తాను మీకు. ఈ పింక్ డైరీ పట్టుకొని మీరు తిరగాల. ఈ సంవత్సరం అది అర్థమైపోయింది మీకు. ఈ పింక్ డైరీలో రాసుకోవాలి. ఇప్పటి నుంచి మనం రాయాలా. ఇప్పటి నుంచి ఏం రాయాలా? డివిజన్లో ప్రజా సమస్యలు రాయాలా, ప్రజా కంటకులు ఎవరున్నారు వాళ్ళే కూడా. నేనేమంటున్నా అంటే, మీరు పని ఉన్నా పని లేకపోయినా ఈ డైరీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం బండ్లో మాత్రం డైరీ పెట్టుకోండి. డైరీ పెట్టుకొని దిగంగానే ఏ పనికి పోతున్నా కూడా ఈ డైరీ చేతిలో పెట్టుకొని పోవాలి. మీరు కంపల్సరీ చెప్తున్నా. ఎక్కువ తక్కువ ఏమన్నా ఉంటే పెన్ను పెట్టి రాస్తున్నట్టు కూడా చేయండి. ఓకే. ఎందుకు? కారణం ఏంటంటే, ఫస్ట్ వన్ ఇయర్ రెచ్చిపోయారు. అరే ఆపెట్టోడే కానట్టు లేదు, ఇక అయిపోయింది అన్నట్టుగా, ప్రపంచం మరలబడిపోయింది, తిరగబడిపోయింది అన్నట్లుగా మనల్ని, మన కార్యకర్తల్ని ఎంత ఇబ్బంది పెట్టారు. ఇక ఇప్పుడు మన వంతు వచ్చింది. ఈ డైరీ అనేది ప్రతి కార్యకర్త చేతిలో ఉండడం ద్వారా మీకు ధైర్యం. మీ వెనక కేసీఆర్ అన్నాడు, కేటీఆర్ అన్నాడు, నేనున్నా. ఇది ఓన్లీ ఏదో మన ఆ పద్దు ఈ పద్దు రాసుకుంటానికి కాదు సుమా. సరే, అర్థమైందా? ఆ పద్దు ఈ పద్దు మిత్తిల పద్దు గా పద్దులు వద్దు ఇందులో. ఇది పార్టీ పద్దు, అసలైన పద్దు, ప్రజల పద్దు రాయాలి. ప్రజా సమస్యలు రాయాలా, మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెడితే బీఆర్ఎస్ పార్టీ అదే డేట్లో మెన్షన్ చేసుకొని రాసుకో. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకింతకి మీ అందరి దగ్గర ఈ డైరీలు వసూలు చేసుకుంటా. విన్నారా? 2025 డైరీ వసూలు చేసుకుంటా, 26, 27 డైరీ వసూలు చేసుకుంటారు. ఎప్పటిదాకా ఈ గవర్నమెంట్ ఉంటుందో మీ దగ్గర నుంచి క్రోడీకరించుకొని ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, లేదా బీఆర్ఎస్ కార్యకర్తల నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారో, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళందరికీ కూడా ఈ డైరీలన్నిటిని క్రోడీకరించి వాటిని ఒక మంచి పెద్ద బాల శిక్షలాగా తయారు చేసి వాళ్ళందరికీ కూడా మిత్తితో సహా వడ్డీ ఇచ్చే కార్యక్రమం ఈ డైరీ ద్వారా తీసుకోండి. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా వ్యవహరించలేదు. వారు ఏది చెప్తే అదే జరిగింది కూడా. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు ధర్నాలు చేస్తే ఎక్కడా కేసు పెట్టనప్పటికీ ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ బడా నేతల మీద కూడా కేసులు పెట్టిన చరిత్ర ఉంది. అంతలా ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నేతలు అధికారాన్ని ఉపయోగించుకొని అధికారాన్ని చెలాయించారనేది అందరూ చెబుతుంటారు. అవే ఆ పార్టీకి జిల్లాలో నూకలు చెల్లే విధంగా చేసిందని కూడా అంటుంటారు. అందుకనే ఎన్నికల్లో తాము ఎవరి మీద కేసులు పెట్టలేదని పదే నేతలు చెప్పుకోవాల్సి కూడా వచ్చింది. అలా వారు ఆనాడు వ్యవహరించారు. ప్రభుత్వం మారింది. ఇప్పుడు గులాబీ నాయకులు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఆనాడు గులాబీ నాయకులుగా ఉన్నవారు హస్తం బొమ్మేసుకుని గెలిచి మంత్రులయ్యారు, కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే ఇప్పుడు వారు కూడా పింక్ నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారా అంటే అవునని అంటున్నారు పింక్ నాయకులు. ఎన్నికల అయిన వద్ద నుంచి వేధింపులకు పాల్పడుతున్నారని పింక్ పార్టీ నాయకులు ఆరోపణలు కురిపిస్తున్నారు. అయితే గతంలో చేసిన నేరాలు, అరాచకాలను పోలీసులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని హస్తం నేతలు అంటున్నారు. ఆనాడు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఇదే చెప్పింది. అరాచకుల మీద మాత్రమే కేసులు పెట్టామని ఆనాడు ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు చెబుతుంటే, నేడు కాంగ్రెస్ నాయకులు కూడా కబ్జా రాయిళ్ల మీదనే కేసులు పెట్టామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి పింక్ డైరీ కథ ఏమిటంటారా? ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి తుమ్మల వర్సెస్ పువ్వాడ
అజయ్ వర్గాల మధ్య వివాదం రగులుతుంది. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కాగానే ఆనాడు బీఆర్ఎస్లో ఉన్నవారు చాలామంది కొందరు కాంగ్రెస్లో చేరారు, కొందరిని కాంగ్రెస్లోకి రానివ్వలేదు. అయితే అలా కాంగ్రెస్లోకి రాని వారి మీద కేసులు అయితే అయ్యాయి, కానీ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్ అయ్యారు. డీసీసీబీ చైర్మన్గా ఉన్న కురాకుల నాగభూషణంను ఆ పదవి నుంచి వ్యూహాత్మకంగా ప్లాన్ చేసి ఎవ్వరూ ఊహించిన విధంగా తనకు తాను రాజీనామా చేసేలా చేశారు. ఇదంతా తుమ్మల వ్యూహం అంటారు. ఆయనకున్న అపర చాణక్యతతో అలా చేశారట. అయితే ఇప్పుడు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తమ వద్ద పింక్ డైరీ ఉందని చెబుతున్నారు. ఇప్పటికే 1 సంవత్సరం పూర్తయింది, మరో 4 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 4 ఏళ్లు 4 డైరీలు ఉంటాయని, 4 డైరీల్లో మిమ్మల్ని ఎవరు వేధించారు అనే విషయాలు కూడా రాయాలని పువ్వాడ అజయ్ హితూ పలుకుతున్నారు. ఈ డైరీ రోజు మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకొని వెళ్ళండి, ఎవరెవరు ఏం చేశారు, మిమ్మల్ని ఎవరు ఎలా ఇబ్బంది పెట్టారనేవి రాయండి, అన్నింటిని మనం మితితో సహా చెల్లించేద్దాం, ఎవరికి మితి మనం ఉంచుకోకూడదు. కానీ ఈ డైరీ ముఖ్యమంటూ కూడా కార్యకర్తలకి సూచన చేస్తున్నారు పువ్వాడ అజయ్ కుమార్. పువ్వాడ నోట్లోంచి డైరీ పేరు రాగానే కార్యకర్తలు సంబరపడిపోయారట. ఇప్పుడు ఆ పింక్ క్యాడర్ అంతా డైరీలు మెయింటైన్ చేస్తున్నారట. ఆంధ్రాలో ఆనాడు టీడీపీ నేతలను వేధించిన డైరీ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఆ డైరీ గురించి చర్చలు సాగుతున్నాయి. అయితే ఆంధ్రాలో టీడీపీ బుక్ పేరు రెడ్ బుక్, మరి తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ నేతలు తమ పార్టీ జెండా అయిన గులాబీ కలర్తో డైరీని తయారు చేశారు. ఆ డైరీనే ఇప్పుడు వారికి ఆయిపట్టు అంట. తమను వేధించిన వారి పేర్లను పింక్ డైరీలో నమోదు చేసుకోవాలని పువ్వాడ చెబుతున్నారు. అయితే అలా వేధించిన వారు ఎవరు? ఇప్పటికే తుమ్మల వర్సెస్ పువ్వాడ అజయ్ల మధ్య వివాదం సాగుతుంది. కొసమరుపు ఏంటంటే వాస్తవానికి బీఆర్ఎస్ నేతలుగా ఉన్న వారు జిల్లాలో అడపాదడప మాత్రమే వచ్చిపోతున్నారు. దీనివల్ల క్యాడర్కు రక్షణ కల వారే లేకుండా పోయారు. కానీ అడపదడప నాయకులు వచ్చి కొన్ని వాగ్దానాలు చేసి భరోసాలు ఇచ్చి పోతున్నారు. మరి ఈ పింక్ డైరీ ద్వారా గులాబీ క్యాడర్ భరోసా వస్తుందా? ఏది ఏమైనప్పటికీ పింక్ డైరీ ప్రకంపనలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంటా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.